ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న దారుణమైన అవస్థలను చూసి, సరే అవస్థల గురించి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నేను అవస్థలు పడ్డాను, అది వేరే విషయం. అయినప్పటికీ నేను తగ్గిద్దేలే అంటా ఉన్నా. మరి ఆ తర్వాత ఎస్, ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ కష్టాలు చూసి జనసేన మనం ప్రతిపక్షాల ఓట్లు తేల్చటం కాదు, సంఘటితంగా ఉండి ప్రజలకు న్యాయం చేకూర్చాలి అనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో మనం కలిసి పనిచేద్దాం. ఎవరికి ఎన్ని సీట్లు అనేది కాదు, మనం కలిసి పనిచేద్దాం. ఎక్కడ ఎవరికి బలం ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళు పోటీ చేస్తారు. అందుకని మన బలాన్ని మనం గణనీయంగా పెంచుకోవాలి అని చెప్పి ఆయన గత సంవత్సరంన్నర కాలంగా చెప్పారు. అఫీషియల్గా మొన్న 3 నెలల క్రితం పొత్తు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి విపరీతమైన కడుపు మంటతో మరి నా ప్రస్తుత పార్టీ బాధపడుతూ ఎన్ని రకాల అవాంతరాలు, ఈ కొంతమంది కాపు నాయకులను పట్టుకుని వాళ్ళతోటి స్టేట్మెంట్లు రకరకాలుగా వాళ్ళని రెచ్చగొట్టించే విధంగా తాకట్టు పెట్టాడు ఈయన, ఒక జాతి వారిని తాకట్టు పెట్టారని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించి అమ్ముడు పోయాడని. అమ్ముడు పోయే వ్యక్తి అయితే అంతులేని ఐశ్వర్యవంతుడైన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొని సామర్థ్యం ఎవరికన్నా ఉంటుందా? సో అయినా సరే మరి ఆయన అటర్ ఫ్లాప్ అయిపోయాడంటే, గతంలో కూడా ఏదో బీఆర్ఎస్ ద్వారా మనం కలిసి పోటీ చేద్దామని చెప్పి మరి కొంతమంది ఈయన పార్టీలో ఉన్న వాళ్ళనే తెలంగాణలో తీసుకుని కూడా మరి ఆయన వారి మిత్రుడి ద్వారా వేశారు కదా ట్రిక్, ఫెయిల్ అయింది కదా. అప్పుడు రాయించుకున్నారు కూడా, ఇలాగా వీళ్ళిద్దరూ కలుస్తున్నారని. సో అన్నీ పాపం ట్రై చేశారు. ఈయన నిప్పు లాంటి మనిషి కాబట్టి కళ్యాణ్ గారు, ఇతను ఆ నిప్పుని ముట్టుకోలేకపోయాడు. ఎవడు ముట్టుకోగలడు నిప్పుని? సో ఆ రకంగా ఆ నిప్పును ముట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ నిప్పును ముట్టుకోలేక నిప్పు మీద తప్పుడు అభాండాలు వేస్తున్నారు. ఎవరు నమ్ముతారు? అయినా సరే వాళ్ళు మాటలా. ఇవాళ విద్యార్థులను ఉద్దేశించి పెట్టిన ఈ విద్యా దీవెన, దొంగ బటన్ విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు సబబు? అక్కడ ఆయన మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా 3 సంవత్సరాల మించి వారు వైవాహిక బంధంలో లేరు. 3 ఏళ్ళకి ఒకసారి ఆయన భార్యను మార్చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తికి మీరు ఓట్లేస్తారా అని పవన్ కళ్యాణ్ గారికి ఓటు గురించి, బహుశా అందుకనే భీమవరంలో పెట్టారేమో ఈ దొంగ బటన్ స్కీము అనిపిస్తుంది. ఇక్కడ అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా అని ఆయన మాట్లాడటం ఎంత భావదారిద్ర్యం! అసలు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న వివాహాలకి ఇక్కడ ఓటుకి అసలు ఏవైనా, ఈరోజు ఆయన మాటలకి ఏవైనా సంబంధం ఉందా? ఎన్ని సీట్లు ఇచ్చి ఏ సీటు ఇవ్వకపోయినా కూడా ఆయన ఒక త్యాగరాజట అని ఈయన మాట్లాడి, ఇటువంటి త్యాగరాజులు మీకు అవసరమా అని చెప్పి అక్కడ మాట్లాడటం అనేది దివాలా కోరు తనాన్ని సూచిస్తుంది. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, అదే భీమవరం నర్సాపురంలోని మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు భీమవరం, ఆ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోతున్న సభ్యుడిగా నేను గుండెల మీద చేసి చెప్పగలుగుతున్నా, లీస్ట్లో లీస్ట్ 50,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ అద్వితీయమైన విజయాన్ని సాధించబోతున్నారు. ఇది 100కి 100 రూపాయలు నిజం. ప్రజలు
కులాలకు అతీతంగా ఎన్నో కులాల మధ్యన గతంలో కొన్ని వివాదాలు కూడా భీమవరంలో జరిగినాయి. కానీ ఇవాళ అందరూ ఒకటి, అన్నదమ్ముల కన్నా అన్యోన్యంగా ఒక కుటుంబ సభ్యులుగా అక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీల అభిమానులు, కార్యకర్తలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా కలిసిపోయారు. సో కాబట్టి అద్వితీయమైన విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సాధించబోతున్నారు. ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయ దుందుబి మ్రోగించబోతాంది. ఇది 100కి 100 పాళ్ళు సర్వేలు చెప్తున్న నిజం. ఈ నిజాలు వారికి తెలియక కాదు, వారికి కూడా తెలుసు. అయినా ఈ కలయికని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలి అని వారి వంతు ప్రయత్నంగా పాపం వారు మాట్లాడుతున్నారు. ఎంత వణుకు లేకపోతే, ఈ కలయిక మీద ఎంత కలవరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన సభలో విద్యార్థుల గురించి మాట్లాడటం మానేసి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వీరి కలయిక గురించి, మళ్ళీ అదే ఆ TV5, అదే ABN, అదే ఈనాడు, అదే రామోజీరావు గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం లేదు.